ఇవి చూస్తున్నారు కదండి. మరి వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే అచ్చం మన దేశంలో దొరికే కీరకాయలాగా అనిపిస్తాయి. కాకపోతే ఇవి కీరకాయలు కాదండి. వీటికి నేను పెట్టుకున్న పేరైతే అమెరికా బీరకాయ. ఇక్కడైతే వీటిని స్క్వాష్ లేదా జుకినీ అంటారు. దీంట్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా గ్రీను, యెల్లో కాకుండా చిన్న చిన్న గుమ్మడికాయ లాంటి షేప్‌లో కూడా ఉంటాయి. ఇది చూడ్డానికి కీరకాయలాగున్నా రుచి అయితే అచ్చం మన బీరకాయలాగే ఉంటుంది. మనం బీరకాయతో ఎన్ని వెరైటీస్ చేసుకుంటామో అన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు. కాకపోతే పచ్చడి నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇప్పుడైతే నేను మనం బీరకాయ శనగపప్పు కూర చేస్తాం కదా, ఆ కూరే ఈ జుకినీతో చేస్తున్నాను. బీరకాయకైతే పైన తొక్కు ఉంటుంది కదా, గరుగ్గా అదంతా తీసేస్తాం కదా. మామూలుగా నేను జుకినీకైనా సరే కాస్త ముదురుకాయ అయితే పై చెక్కంతా తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంత లేతగా ఉందో, కనీసం లోపల గింజ కూడా పట్టలేదు. అందుకే నేను పై తొక్క అయితే తీయడం లేదు, ఇలాగే కట్ చేసుకుంటున్నా. జుకినీ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. దీనికి కావాల్సిన మిగతా వస్తువులన్నీ రెడీ చేసుకుందాం. దీనికి 1/2 కప్పు పచ్చిశనగపప్పు, చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటో, ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ. ఇక్కడ ఉల్లిపాయలు అయితే చాలా పెద్దవి ఉంటాయి, అందుకే నేను ఇక్కడ సగం ఉల్లిపాయ తీసుకుంటున్నా. ఇప్పుడు మన కూరకు కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. జుకినీ కట్ చేసేసుకున్నాం, ఉల్లిపాయలు కూడా కోసుకున్నాం, టమాటా కట్ చేసుకున్నాం, పచ్చిశనగపప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగ్గానే పోపు వేసుకుని అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగనిచ్చి 1/2 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు, కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న జుకినీ ముక్కలు కూడా వేసేసుకోవాలి. జుకినీ ముక్కలు వేశాక అంతా కిందకి పైకి బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ అంతా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ కూరకి ఉప్పు కారాలు కూడా అంత ఎక్కువ పట్టవు, నీళ్ళైతే అసలు వేయొద్దు. ఇక టమాటాలు కాస్త మగ్గాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసి అంతా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చివరిగా ఒకసారి ఉప్పు ఏదైనా తగ్గిందేమో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన బీరకాయ లాంటి జుకినీ కూర వేడివేడిగా చపాతీలోకి రెడీ అయిపోతుంది.